హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమామహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమామహేష్ ఎలక్ట్రికల్స్. ఈరోజు మన టాపిక్లో ఏంటంటే ఒక స్మార్ట్ డివైస్ అయితే తీసుకొచ్చాను. దాని ద్వారా మీరైతే మీ ఈవీ బైక్స్ని చాలా సేఫ్గా ఉంచుకోవచ్చు అన్నమాట. నేను ఎక్స్పెషల్గా ఈవీ బైక్స్ కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన ఈవీ బైక్స్ ఛార్జ్ చేసేటప్పుడు పేలిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఫైర్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో దాన్ని తప్పించాలని, ఎందుకంటే ఓవర్ ఛార్జ్ అయింది అనుకోండి, మనకి ఏమవుతుంది, బ్యాటరీ ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతుంది. సో దానికోసమే ఈ డివైస్ని అయితే తీసుకొచ్చనమాట. ఈ డివైస్తో ఎన్నో స్మార్ట్ వర్క్స్ అయితే చేయొచ్చు మన ఎలక్ట్రికల్ గూడ్స్కి. ఇదైతే ప్లగ్ చేసి మనం ఈ మొబైల్తో అయితే ఈ యాప్తో మొత్తం మనం మన డివైజెస్ అన్నీ మ్యాక్సిమం దీంట్లో యూజ్ చేసే డివైస్ మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. దీని లోడ్ వచ్చేసరికి అప్ టు 20 amps, అంటే మనం 16 amps వరకే చేసుకోవాలన్నమాట. దీంట్లో మనం ఏసీ వాడుకోవచ్చు, గీజర్స్ వాడుకోవచ్చు, మన ఈవీ బైక్స్ ఛార్జింగ్ పెట్టి షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇది 1 year వారంటీతో వస్తుంది. మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా, అంటే ఈ స్మార్ట్ ప్లగిన్తో మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా నేను పైన మెయిల్ ఐడి ఇస్తాను అనమాట. ఆ మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేశారంటే వాట్ ఈస్ ద కంప్లైంట్ అన్నది వాళ్ళు ఉన్న సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసి ఆ ఎర్రర్ని అయితే తీసి మళ్ళీ మనకైతే కొత్త అప్డేట్ అయితే ఇస్తారు. ఇప్పటికే మేము దగ్గర నాకు ఈ డివైస్ తెప్పించి నేను 2 months అవుతుంది. 2 months నుండి నేను మొత్తం ట్రయల్ వేసాను అనమాట, అన్ని విధాలుగానే ఎన్ని యామ్స్ వరకు తీసుకోవచ్చు ఏంటి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బిజినెస్ ఉంది, బిజినెస్లో సైన్ బోర్డ్స్ ఉన్నాయి. సైన్ బోర్డ్స్ మీరు షాప్ కట్టేసిన 12 వరకు ఉంచాలని అనుకుంటున్నారు, ఎందుకంటే జనాలు తిరిగేటప్పుడు కనిపించాలని. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, కానీ ఏ టైమరో ఏదో ఒకటి సెట్ చేసుకుంటారు, అంతే కదా. కానీ మనం ఈ డివైస్ వాడామనుకోండి, మనం ఎప్పుడు కావాలితే అప్పుడు ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది డివైస్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అన్నది డీటెయిల్డ్ వీడియో పిన్ టు పిన్ అయితే నేను ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఫుల్గా చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ డివైస్ గురించి అయితే మొత్తం చెప్పండి. అలాగే నా వీడియో కూడా షేర్ చేయండి, ఓకేనా. ఒకవేళ ఇది కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే అమెజాన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ నాకు బల్క్ ఆర్డర్ కావాలి, నేను బిజినెస్ చేసుకోవడానికి బల్క్ ఆర్డర్ కావాలి అని అనుకుంటే నా కింద నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ వాట్సాప్కి మీరు మెసేజ్ చేశారంటే నేను కాంటాక్ట్ అవుతాను మిమ్మల్ని. సో మీకు బల్క్గా అయితే నేనే ఇస్తాను ఈ ప్రోడక్ట్. ఇంకా ఈ కంపెనీలో ఒక ప్రోడక్టే కాదు, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. వన్ బై వన్ మనం రివ్యూ అయితే చేస్తాం. నాకు బాగా ఇంట్రెస్టింగ్ అయ్యేది ఏంటంటే, ఈ ప్రోడక్ట్ బాగా ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. సో ఫస్ట్ ఈ ప్రోడక్టే మనం రివ్యూ చేయబోతున్నాం ఈ అమోనిక్స్ కంపెనీ నుండి. ఇది ఎలా కనెక్ట్ చేయాలా అన్నది నేర్చుకోండి. ఫస్ట్ మనం అయితే ఈ డివైస్ సంబంధించిన యాప్ దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అది మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది, యాపిల్లో కూడా దొరుకుతుంది, ప్లస్ ఆండ్రాయిడ్లో కూడా దొరుకుతుంది అన్నమాట. ఫస్ట్ మనం ప్లే స్టోర్కి అయితే వెళ్తాం. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఈ కంపెనీ నేమ్ టైప్ చేస్తామన్నమాట, అమోనిక్స్ స్మార్ట్ హబ్. ఆల్రెడీ నేను చూశాను, చూడండి యాప్ అయితే ఇలా వస్తుంది అన్నమాట మనకి, అమోనిక్స్ స్మార్ట్ హబ్ అని. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాల్ అవుతుంది. మనకి అన్న అప్డేట్స్ మనకి అన్న దీని గురించి అప్డేట్స్ ఏమన్నా వచ్చినా కూడా మొత్తం మనకి ఈ యాప్లో అయితే అప్డేట్ వస్తుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా మనకి సెట్టింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. డివైస్ యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనం దీంట్లో ఎన్ని డివైసెస్ అయితే అన్ని డివైసెస్ ఉన్నాయో మొత్తం అన్నీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మనం. ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. వాళ్ళ లోగోతో మనకైతే యాప్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ మనం ఏంటంటే మన నెంబర్తో అయితే లాగిన్ అవ్వాలి. 5120 9391135120 నా నెంబర్. మీకు ఏమైనా కావాల్సి వస్తే ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి ఓటీపీ వస్తుంది, 600072. లాగిన్ అవుదాం మనం. ఓకే, లాగిన్ అయితే అయిపోయామాట. ఇప్పుడు ఈ డివైస్లో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు బిజినెస్లో 2-3 పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ప్రాబ్లం లేదు. ఒకే నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఇద్దరు మొబైల్స్లో ఈ యాప్ వేసేసుకొని ఒకే నెంబర్తో రిజిస్టర్ అయ్యారనుకో, మొత్తం మీ 3 పార్ట్నర్స్ ఉంటే 3 కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే మనం డివైస్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఇది ప్లగిన్ చేయాలన్నమాట పవర్కి. మనం ఈ డివైస్ అయితే ఇప్పుడు ప్లగిన్ చేస్తాం అన్నమాట. ప్లగిన్ చేయగానే మనకు ఒక ఇండికేషన్ లైట్ వెలుగుతుంది అన్నమాట. ఇక్కడ జస్ట్ ఆన్ అయినట్టు ఆ ఇండికేషన్ లైట్ వచ్చిందంటే ఓకే, ఆన్ అయింది. ఇప్పుడు మనం ఈ డివైస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ డివైస్, మన పర్మిషన్స్ అడుగుద్ది, పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇప్పుడు సెర్చింగ్ చేసుకుంటుంది అన్నమాట ఏ డివైస్ ఉన్నదని. చూడండి వచ్చేసింది, స్మార్ట్ ఎక్స్టెన్షన్స్ 1 channel 20 amps. ఇది 20 amps వరకు సపోర్ట్ చేస్తామన్నమాట దీని లోడ్.
సో 20 యామ్స్ వరకు అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్న వైఫైతో కనెక్ట్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఆ కనెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ మొబైల్తో ఎక్కడి నుండైనా ఇది ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డివైస్ సెర్చ్ అవుతుందన్నమాట. మనం ఇంట్లో ఉన్న వైఫైతో దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆఫీస్ ఉందనుకో, ఆఫీస్లో వైఫైతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కనెక్ట్ టు ద డివైస్. ఇప్పుడు డివైస్ కనెక్ట్ అయిపోయిందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ మొబైల్తో దీన్ని కంట్రోల్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ చేయొచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సేమ్ ఒకసారి ఒక దాంట్లో ఒకసారి సెట్టింగ్ అయిపోయిందంటే మిగతా అందరి దాంట్లో కూడా సేమ్ సెట్టింగ్సే ఉంటాయి. ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు, మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లీటెడ్. యువర్ డివైస్ ఈస్ ఇప్పుడు ఫెచ్చింగ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి డివైస్ అయితే ఆన్లైన్లోకి వస్తుందన్నమాట. చూడండి, ఇలా ఆన్లైన్ అని వస్తుంది. ఆన్లైన్లో ఉంటే ఆన్ అయినట్టు, అంటే ఇది కంపల్సరీగా మనం ప్లగ్ ఇన్ చేసి ఈ ప్లగ్ ఆన్ చేసి ఉంచాలి. మనకి డివైస్ ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ బల్బ్ మీద టెస్టింగ్ చేద్దామన్నమాట. చూడండి, మనం యాప్ ఓపెన్ చేసి ఆన్ చేసామన్నమాట. ఆన్ చేస్తే ఆన్ అయింది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇదిగోండి ఆఫ్. మనం ఒకవేళ కౌంట్ డౌన్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికి జస్ట్ 15 సెకండ్స్కి ఆన్ చేస్తున్నాం. 15 సెకండ్స్లో ఆఫ్ అయిపోతుంది ఇది. అలా చూస్తూ ఉండండి. కౌంట్ డౌన్ అవ్వగానే మనకి యాప్లో కూడా అప్డేట్ అయిపోతుంది అన్నమాట. అయిపోయింది. ఒకవేళ మీరు టైమర్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నారు, చూడండి, ఏ టైంకి ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలి అని మనం డైలీ కొన్ని యూజ్ చేసే ఉంటాయి. ఇప్పుడు ఫ్రిడ్జెస్ ఉంటాయి, ఏసీస్ అని ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఆఫీస్లో ఏంటంటే ఏసీస్ అనేది టైమర్ సెట్ చేస్తారన్నమాట. అంటే ఈ టైం టు ఈ టైం వరకు ఏసీ వేస్తాం, తర్వాత మళ్ళీ ఈ టైం టు ఈ టైంకి ఏసీ ఆఫ్ చేసేస్తామని ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ ఆన్ చేస్తామని ఉంటుంది కదా. వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. అంటే ఒక పర్సన్ వెళ్ళి మనం ఆన్ చేయాల్సిన పని లేదన్నమాట. వైఫైతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే వైఫై లేని షాప్స్ లేవు, హౌసెస్ లేవు. కంపల్సరీ వైఫై అయితే ప్రతి ఇంటికి ఉంటుంది. సో ఈ డివైస్తో మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఓకే, అలాగే మీరు ఏదైనా రిమోట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇది రిమోట్తో కూడా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఇంట్లో ఉన్న ఏ రిమోట్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం ఫ్యాన్ రిమోట్ కంట్రోల్ అయితే అమ్మేమాట. సో దాని రిమోట్తో కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఎలాగన్నా చెప్తాను. ఇక్కడ అప్డేట్ రిమోట్ కీ అని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేశారనుకోండి, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంటే జస్ట్ ఇది గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అయ్యేటప్పుడు మీరు ఏదో బటన్ ప్రెస్ చేయండి. ఆ బటన్ కాన్ఫిగరేషన్ తీసుకుంటుంది అన్నమాట. చూడండి, మనం రెడ్ కలర్ బటన్ అయితే నొక్కిన తర్వాత బ్లింకింగ్ అయితే ఆగిపోతుంది అన్నమాట. ఆ బ్లింకింగ్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఇక్కడ కాన్ఫిగర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఆఫ్ కూడా దీంతోనే చేయొచ్చు. చూసారు కదా, ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అంటే ఓన్లీ పర్టికులర్ ఒక బటన్. మళ్ళీ అలాగే మనం ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ దీని మీద అప్డేట్స్ నొక్కి మన ఇంట్లో ఏ రిమోట్ అయితే ఉన్నదో ఆ రిమోట్తో కాన్ఫిగర్ చేసుకోవచ్చు అన్నమాట, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ డివైస్ ఎలక్సాతో, గూగుల్ హోమ్తో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎందుకంటే మనకి ఎలక్సా, గూగుల్ హోమ్ మనకు లేదు కాబట్టి నేను డివైస్ ఎలా కనెక్ట్ చేయాలన్నది చెప్పలేను. మిగతా అంతా మాత్రం నేను క్లారిటీగా మొత్తం అంతా చెప్పాను అనమాట. చూసారు కదా, ఈ డివైస్ మనం ఎలా వాడుకోవచ్చు ఏంటి అన్నది. ఈ డివైస్ ఒకవేళ మీకు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా అమెజాన్ ద్వారా మీరైతే పర్చేస్ చేయొచ్చు. ప్లస్ మీకు ఒకవేళ బల్క్ ఆర్డర్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కూడా కింద ఇస్తున్నాను. ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీరైతే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డివైస్ మీకు 1 year వారంటీ వస్తుంది. 1 year వారంటీలో మీకు ఏమైనా కంప్లైంట్ వచ్చిందంటే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే జరుగుద్ది. నేను మెయిల్ ఐడి ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి మీ బిల్ అది మెయిల్ చేశారంటే వాళ్ళు ఒక అడ్రస్ పెడతారు. ఆ అడ్రస్కి మీరు కొరియర్ చేశారంటే మళ్ళీ సేమ్ కొరియర్ ద్వారా మీ అడ్రస్కి అయితే కొత్త డివైస్ అయితే వస్తుంది. అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదన్నమాట. చాలామంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫ్రీజర్స్ ఉంటాయి కదా, ఫ్రీజర్స్ ఎక్కువసేపు ఫుల్ గడ్డగట్టేస్తుంది కదా, అలా అవ్వకుండా మనం ఈ డివైస్ ప్లగ్ఇన్ చేసుకున్నామంటే చాలా వరకు అయితే యూజ్ అవుతుంది అన్నమాట. మెయిన్ ఈవీ బైక్స్ వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. ఎందుకంటే మనం సర్టెన్ టైమర్ పెట్టుకున్నాం అనుకోండి,
ఆ టైమర్కి ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. లేకపోతే వన్స్ యూ ప్లగ్ చేసి నువ్వు మీరు దీంట్లో ఒక 2 అవర్స్ ఛార్జ్ అయ్యేసరికి ఆఫ్ అయ్యేలాగా టైమర్ సెట్ చేసుకున్నాను అనుకోండి, సరిపోతుంది. ఇలాంటి మరిన్ని డివైజెస్ కోసం తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, ఉంటాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.